బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో వచ్చేసింది. ఆ, హడావిడి మొదలైంది కదా. అవును, ఈరోజు మన దగ్గరున్న ఒక యూట్యూబ్ విశ్లేషణ ఉంది కదా, ఉంది. దాని ఆధారంగా కొంచెం తెరవెనుక సంగతులు, ఆ లీక్స్, ఊహాగానాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. సరే. అసలు ఈసారి కొత్తగా ఏముండబోతోంది ఏంటి అనేది చూద్దాం. విశ్లేషణలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే హోస్ట్ ఎవరు, కాన్సెప్ట్ ఎలా ఉండొచ్చు, కంటెస్టెంట్లు ఎవరెవరు రావచ్చు, ఇవన్నీ కూపిలాగుదాం. సరే, ముందుగా అందరిలో ఉన్న మెయిన్ డౌట్ హోస్ట్ ఎవరు అని. నాగార్జున గారే పక్కా అట. ఆయనకింకా కొన్ని సీజన్ల కాంట్రాక్ట్ ఉందంటున్నారు. అవునవును, అదే విన్నాను. సో హోస్ట్ మార్పైతే లేదు. కాని ప్రోమో చూస్తే కాన్సెప్ట్ గురించి పెద్దగా క్లూ ఇవ్వలేదు. అంటే కొన్ని రెగ్యులర్ డైలాగ్స్ అంతే. నిజమే, హోస్ట్ విషయంలో క్లారిటీ ఉంది. అయితే ఆ విశ్లేషణలో చెప్పినట్టు గతంలో ఎన్టీఆర్ నానిగారు హోస్ట్ చేసినప్పుడున్న ఫైర్ తో పోలిస్తే నాగార్జున గారి స్కరై కొంచెం కొంతమందికి అంత ఎనర్జెటిక్గా అనిపించట్లేదని ఒక మాట ఉంది. ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ టీం తుక్కుగూడ దగ్గర వాళ్ల ఓన్ స్టూడియో కడుతున్నారని కూడా టాక్. అవునా? అది పూర్తయితే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. వేరే భాషలవి అంటే కన్నడ బిగ్ బాస్ లాంటివి కూడా అక్కడే చెయ్యొచ్చు. బహుశా ఫ్యూచర్లో హోస్ట్ మారడానికి ఇదొక రీజన్ కావచ్చేమో. ఓకే. ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ కాన్సెప్ట్. అవును, సీజన్ 7 లాగా గ్రాండ్ లాంచ్ 2.0 అనే ఐడియా ఉందంటున్నారు. అంటే మొదట 9 మంది, తరువాత కొన్నాళ్లకి ఇంకో 9 మంది. ఇది వినడానికి కొంచెం కొత్తనా ఉంది. కానీ కంటెస్టెంట్లకిది ప్లస్సా మైనస్సా? ఆ రెమ్యునరేషన్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటారా? అది ఒక ఆలోచన. దానివల్ల కంటెంట్ మీద ఫోకస్ పెరుగుతుంది. ప్లస్ కంటెస్టెంట్లకు గేమ్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. కరెక్టే. కానీ అవును, ఈ రెమ్యూనరేషన్ అది కొంచెం సమస్య అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో ఐడియా ఏంటంటే 18 మందిని ఒకేసారి హౌస్లోకి పంపించి వాళ్లను 9 మంది చొప్పున 2 గ్రూపులుగా విడగొట్టడం. అప్పుడు గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోతాయి. అబ్బో, ఇక్కడే ఇంకో క్రేజీ రూమర్ కూడా ఉంది. ఏంటది? సీజన్ మొత్తం కంటిన్యూ అయ్యేలా ఒక 9 టాస్క్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. టీమ్స్గా ఆడాలి, గెలిచిన టీంకి లగ్జరీ బడ్జెట్, టికెట్ టు ఫినాలేలో అడ్వాంటేజ్, ఇలాంటి ఉంటాయట. భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా ఇది. వినడానికి చాలా బాగుంది. కాకపోతే ప్రాక్టికల్గా ఒక చిక్కుంది. ఏంటి? ఎలిమినేషన్ జరుగుతాయి కదా, అప్పుడు టీమ్స్ బ్యాలెన్స్ ఎలా? అంటే టాస్కులు అయ్యే కొద్దీ టీంలో మెంబర్స్ తగ్గిపోతారు కదా. అవును, నిజమే. ఆ సిరీస్కే అప్పుడు మీనింగ్ ఏముంటుంది? దీనికి వాళ్ళేదో ఒక సొల్యూషన్ ఆలోచించుంటారులే. ఉండాలి. సరే, కామన్ మ్యాన్ ఎంట్రీ సంగతేంటి? ఈసారి ఇద్దరొస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అవును, అప్లికేషన్స్ కూడా తీసుకుంటారని అంటున్నారు. మరి నిజంగా కామన్ వాళ్లకి ఛాన్స్ ఇస్తారా? లేక మళ్ళీ అంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్లనే ఆ పేరుతో తీసుకొస్తారా? అదే సందేహం. ఆ విశ్లేషణలో కూడా చెప్పారు. కామన్ మ్యాన్ అంటే నిజంగా బ్యాక్గ్రౌండ్ లేని సామాన్యుడా, లేక కొద్దో గొప్ప ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సరా అనేది చూడాలి. గతంలో కూడా ఇలా ట్రై చేసి ఆగిపోయిందని కూడా అంటున్నారు. అవును, ఆగిపోయిందన్న వార్త ఉంది. మరి ఈసారి ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక కంటెస్టెంట్లు సీజన్ 5 తర్వాత బడ్జెట్ తగ్గించారట. దాని ఎఫెక్ట్ సీజన్ 6, 8లలో కంటెస్టెంట్ల సెలెక్షన్ మీద పడిందని, అందుకే షో కొంచెం డల్ అయిందని, అది ఆ విశ్లేషణ సారాంశం. కరెక్ట్. అంటే తక్కువ రెమ్యూనరేషన్కి ఓకే చెప్పే సీరియల్ ఆర్టిస్టులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఒక విమర్శ ఉంది. ఇది నిజమే అంటారా? కంటెస్టెంట్ల ఎంపికే కదా షోకి మెయిన్. ఆ విమర్శలో కొంత నిజముండొచ్చేమో. ఇక వినిపిస్తున్న పేర్లంటారా? అలేఖ్య చెల్లెలు రమ్యమోక్ష, అమర్దీప్ భార్య తేజస్విని, కావ్య, కెవ్వు కార్తీక్, ఈ పేర్లు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఓకే. ఇమ్మాన్యుయల్ పేరు దాదాపు కన్ఫర్మ్డ్ అంటున్నారు. వస్తే హౌస్లో కామెడీకి బాగుంటుంది. అవును. మరి ఎక్స్ప్రెస్ హరి, వర్షిణి, ఈ పేర్లు ప్రతిసారి వినిపిస్తాయి. అంతేగా. కానీ వాళ్లు వచ్చేది డౌటే అనిపిస్తోంది నాకు. హరి రైటర్గా ఉన్నాడంటున్నారు. వర్షిణి ఏమో గతంలోనే రానని చెప్పింది. కరెక్ట్, అది నిజమే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈసారి ట్రెండింగ్లో ఉన్న యూట్యూబర్స్ పై కూడా బాగా ఫోకస్ పెట్టారట. ఓహో, ఎవరు? ఇస్మార్ట్ జోడీ, బయ్యా సన్నీ యాదవ్, యూనిక్ గేమర్, ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్, ఇలాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాక్. ఓకే. బహుశా సోషల్ మీడియా బజ్ పెంచుకోవడానికి ఇదో స్ట్రాటజీ కావచ్చు వాళ్ళది. మొత్తానికి నాగార్జున గారే హోస్ట్ కంటిన్యూ అవుతున్నారు. 9 నంబర్ చుట్టూ తిరిగే ఏదో ఒక కాన్సెప్ట్. అది 9+9 ఎంట్రీనా లేక 9 టాస్క్ల సిరీసా చూడాలి.
ఇంకా కామన్ మ్యాన్ ఎంట్రీ, ఇవి ప్రస్తుతానికే వినిపిస్తున్న మెయిన్ పాయింట్స్. ఖచ్చితంగా. కాన్సెప్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, చివరికి ఎలాంటి కంటెస్టెంట్లను ఫైనల్ చేస్తారు అనే దానిపైనే ఈ సీజన్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఏంటది? కేవలం పాత ఫార్ములాలను అటూ ఇటూ మార్చి సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళని తెచ్చుతూ సేఫ్ గేమ్ ఆడతారా, లేక ఈసారైనా కొంచెం రిస్క్ తీసుకుని మనం ఊహించని డ్రామాను, నిజమైన ఎంటర్టైన్మెంట్ను ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఇది ఆలోచించాల్సిన విషయం.